హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ కూడా ఇన్ టైంలో కావాలని అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్కి సంబంధించి ఒక బెస్ట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ దీనికి సంబంధించి మనకి 10th అలాగే ఇంటర్ అర్హతతో పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. 10th పాస్ అయిన వాళ్ళు కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి అప్లై అయితే చేసుకోండి. అండ్ దీంట్లో మనకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఎలాంటి ఫీ కూడా పే చేయక్కర్లేదు అనమాట. సో ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూసి ఎలా అప్లై చేసుకోవాలో చూసి అప్లై చేయండి. అండ్ ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ అలాంటిది ఏమీ లేదు, అలాగే ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అడగట్లేదు. అలాగే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు చూస్తే మీకు కంప్లీట్గా ఒక ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అనమాట. సో ఎవరు కూడా మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మీ దగ్గర నుంచి కోరికనేది ఒకటి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. మనకి సౌత్ ఈస్ట్ రైల్వేస్కి సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనకి దీనికి సంబంధించి ఒక కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైతే యూజ్ అవుద్ది అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ చూసినట్టయితే కనుక మనకి ఇక్కడ టోటల్గా 19 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి మనకి ఇక్కడ అలాట్ చేయడం అయితే జరిగిందనమాట. అలాగే మనం ఇక్కడ కంప్లీట్గా డీటెయిల్స్ చూసినట్టయితే కనుక మనకి ఇక్కడ టోటల్గా వచ్చేసి 835 వేకెన్సీస్ అయితే మనకి అలాట్ చేయడం జరిగింది. అలాగే మనకి దీంట్లో ప్రతి ఒక్క క్యాస్ట్ వారికి కూడా వేకెన్సీస్ అనేవి అలాట్ చేశారనమాట. ఇక్కడ మనకి జనరల్ వారికి చూసినట్టయితే కనుక 337 వేకెన్సీస్ అనేవి అలాట్ చేయడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 84 వేకెన్సీస్, ఓబీసీ వాళ్ళకి 224 వేకెన్సీస్, ఎస్సీ వాళ్ళకి 128 వేకెన్సీస్, అలాగే ఎస్టీ వాళ్ళకి 62 వేకెన్సీస్, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా ఈసారి వేకెన్సీస్ ఎక్కువగా అలాట్ చేయడం జరిగిందనమాట. 84 వేకెన్సీస్, 33 వేకెన్సీస్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి కూడా వేకెన్సీస్ అనేవి మనకి ఈక్వల్గానే ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే మనకి ఇక్కడ ఏ వేకెన్సీస్ అలాట్ చేస్తున్నారు అని కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. చూసినట్టయితే కనుక మనకి ఇక్కడ కార్పెంటర్కి సంబంధించి, ఎలక్ట్రీషియన్కి సంబంధించి, అలాగే పెయింటర్కి సంబంధించి, ప్లంబర్కి సంబంధించి, లేకపోతే మెక్కి సంబంధించి, అలాగే ఇక్కడ అయితే మనకి 10+2 అర్హతతో పెట్టుకునే స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఇలా చాలా రకాలైన స్టెనోగ్రఫీ ఇలా ప్రతి ఒక్క క్యాడర్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ అలాట్ చేయడం అయితే జరిగింది. వెండర్కి సంబంధించి ఇలా ప్రతి ఒక్క క్యాడర్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో కాబట్టి ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ దీనికి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి అని కూడా మనం ఫర్దర్గా చూద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ లిమిట్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి ఎవరైతే 15 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ 24 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ మనకి క్లియర్గా ఇక్కడ కమ్యూనిటీకి సంబంధించి ఏ క్యాస్ట్ల వారికి సంబంధించి ఇక్కడ మనకి టేబుల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. జనరల్ వాళ్ళకి, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి సంబంధించి ఇక్కడ ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు అప్లై చేసుకోవచ్చు అని కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 ఇయర్స్. అది రిలాక్సేషన్స్ అనేవి నార్మల్గానే వర్తిస్తాయని కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి ఎలాంటి రాత పరీక్ష కూడా ఉండే అవకాశం అయితే లేదనమాట. అలాగే ఎలాంటి ఇంటర్వ్యూ ఇలాంటివి ఏమీ కూడా లేకుండా మనకి ఏదైతే మనం ఇస్తామో అక్కడ 10th క్లాస్కి సంబంధించిన సర్టిఫికేట్స్ పెడితే దానికి సంబంధించి మనకి మెరిట్ని బట్టి మనకి దీంట్లోకి తీసుకోవడం అయితే జరుగుతుందనమాట. అంటే మనకి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి మీరు దీనికి ఎలిజిబుల్ అయ్యారు అనేసి చెప్పడం అయితే జరుగుతుందనమాట. సో అలాగా మీరు ఇదంతా ఆన్లైన్లోనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్న తర్వాత మీకు ఆ మెరిట్ని బట్టి మీకు రావడం అయితే జరుగుతుందనమాట. ఒకవేళ ఇద్దరు పర్సన్స్కి సేమ్ మార్క్స్ వస్తే కనుక ఎవరిదైతే ఏజ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళని తీసుకోవడం అయితే జరుగుతుంది అనేసి కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి ఎలాంటి ఎగ్జామ్ కానీ లేకపోతే ఎలాంటి ఇంటర్వ్యూ అలాంటివి ఏమీ ఉండకుండా జస్ట్ మెరిట్ని బట్టి తీసుకుంటున్నారు. కాబట్టి అలాగే ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు 50% యాక్యురేట్ ఉన్న వాళ్ళు ఉంటే సరిపోతుంది అనేసి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జస్ట్ పాస్ అయిన వాళ్ళు కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ చేయకుండా పెట్టుకోండి. అలాగే నోటిఫికేషన్ సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా దీంట్లో అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే 10+2 ఇక్కడ మనకి కొన్ని వాటికి మాత్రం ఇక్కడ స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఇచ్చారు చూడండి. ఇలాంటి వాటికి మాత్రం మీకు దానికి సంబంధించి ఆ కేటగిరీకి సంబంధించిన క్వాలిఫికేషన్ అడుగుతున్నారనమాట.
సో మిగిలిన వాళ్ళందరూ కూడా 10th అర్హతతో లేదంటే 10+2 అర్హతతో పెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా దీంట్లో అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ దీంతో పాటు మనకి ఐటీఐ కోర్స్ రిలేటెడ్కి సంబంధించి కూడా ఉంటే మీరు దానికి సంబంధించి కూడా పెట్టుకునే అవకాశం అయితే ఇస్తున్నారనమాట. సో ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మన అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఇది మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 25th ఫిబ్రవరి నుంచి 25th మార్చ్ వరకు మనకి పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి మనకి చాలా ఎక్కువ టైం అయితే ఉంది. కానీ ఈజీగా ఎవరైతే ఫాస్ట్గా పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పెట్టేసుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఫాస్ట్గా అయిపోతుందన్నమాట. అండ్ దీంట్లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఎలాంటి ఫీజు కూడా ఎలాంటిది లేదు. కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఫీజు కూడా ఏమీ తీసుకోవట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకోవడానికి మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి వెబ్సైట్ లింక్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇది మీకు డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను. ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసి అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏ క్యాస్ట్ల వారైనా సరే ఎలాంటి ఫీ కూడా లేకుండా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది కూడా మీరు ఓన్లీ ఫోన్లోనే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసి మీరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మనకి నోటిఫికేషన్ వచ్చేసి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ అలాగే ఇది వచ్చేసి మనకి అప్రెంటిస్షిప్కి సంబంధించిన నోటిఫికేషను. ఇదైతే మనకి 1 year పాటు మనకి ట్రైనింగ్ ఇచ్చి మనకి స్కై ఫండ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. ఎందుకనేసి అంటే మీకు తర్వాత రైల్వేస్లో జాబ్ పడిన తర్వాత మీకైతే ఇక్కడ వచ్చిన సర్టిఫికేట్ని బట్టి అందరికన్నా ఈజీగా జాబ్ వచ్చే అవకాశం అయితే మీకు ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఛాన్సెస్ని మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇది మీకు ఎలాంటి ఫీ కూడా లేదు కాబట్టి జస్ట్ ఒక అప్లికేషన్ అయితే పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత వచ్చింది అనేసి అనుకుంటే మీ లక్, మీరు దాన్ని బట్టి మీరు వెళ్ళొచ్చు. లేదు అనేసి అనుకుంటే కనుక ఎలాంటి ఫీ కూడా ఉండదు కాబట్టి మీకు కొంచెం టైం వేస్ట్ అవుతుంది. అంటే మనం ఫోన్లో చాలా చూస్తాం కాబట్టి కొంచెం సేపు దీనికి కేటాయిస్తే కొంచెం మీకు కూడా యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఇది మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయండి. ఫ్రెండ్స్, ఇది మనకి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్కి సంబంధించి అప్రెంటిస్షిప్కి సంబంధించిన పోస్టులు అన్నమాట. అండ్ ఇది మనకు వచ్చేసి అప్రెంటిస్షిప్పే కదా అనేసి ఎవరు కూడా లైట్ తీసుకోవద్దు. ఎందుకనేసి అంటే ఇది ఖచ్చితంగా అందరికీ బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చిన సర్టిఫికేట్కి వేరుగా అంటే మనకి ఏదైతే రైల్వేస్లో జాబ్ పడుతుందో దానికి సర్టిఫికేట్కి అయితే చాలా వాల్యూ ఉంటుంది. అలాగే మనకి ఈజీగా క్లియర్ అవుతుందన్నమాట. అంటే ప్రతి ఒక్కరికి ఉన్న వెయిటేజ్ కన్నా మీకు వేరుగా డిఫరెంట్ వెయిటేజ్ కూడా ఉంటుంది. డిఫరెంట్ వెయిటేజ్ కూడా కలుస్తుంది. సో కాబట్టి మీకు ఇంకా గమ్మున జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. పర్మనెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ఎవ్వరూ కూడా ఇలాంటి ఒక ఛాన్స్ని మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. అండ్ దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరికైతే ఇంకా ఇదైతే యూజ్ అవుతుందో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేను కోరుకునేది ఒకే ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువగా వీడియోస్ చేయాలి అనేసి ఒక మోటివ్ కూడా పెరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే ఎవరికైతే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై చేస్తాను. అండ్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో వీడియోని అది కూడా కమెంట్ చేసి చెప్తే నేను మీకు సంబంధించిన వీడియోస్ కూడా ఇంకా నేను ఫర్దర్గా పెట్టడానికి అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు అనేది కూడా కమెంట్స్లో చెప్పండి. Please do like, share and subscribe for more information. Thank you for watching.